హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. ఎస్టర్డే కూడా ఏదైతే వాల్యూ మాట్లాడుకున్నామో కంప్లీట్ ఆ వాల్యూకి బిలో అయితే మార్కెట్ రావడం జరిగింది. బాగా గమనించండి, బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తున్నా. ఈ డేట్ క్యాండిల్ గమనిస్తే 7th ఏప్రిల్ 2026. అలాగే ఈ క్యాండిల్ గమనించండి, పైన ఏదైతే క్యాండిల్ గ్రీన్ కలర్లో క్లోజ్ అయిందో 8th ఏప్రిల్ 2026. ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్కి ఒక పెద్ద గ్యాప్ అనేది పెండింగ్ ఉండిపోయిందండి. మార్కెట్కి నిఫ్టీకి ఒక పెద్ద గ్యాప్ అనేది పెండింగ్ ఉండిపోయింది. ఎన్ని పాయింట్స్ అనేది చూసినట్లయితే ఒకవేళ ఆల్మోస్ట్ ₹698 ఒక గ్యాప్ అనేది ఉండిపోయింది అనమాట. సో ఆ గ్యాప్ని ఏమైంది, ఫైనల్గా ఈరోజు ఇక్కడ మార్కెట్ క్లోజ్ అవడంతో ఆ గ్యాప్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయింది అనుకోండి, 3rd జూన్ 2026. బట్ ఇప్పుడు కూడా మార్కెట్ ఏమైందంటే ఆ గ్యాప్ని కంప్లీట్గా కన్ఫర్మేషన్ చేస్తూ ఫిల్ అయిపోయిందండి. ఇక్కడ మిగిలిన సబ్జెక్ట్ ఏంటి అని ఇప్పుడు మనం గమనించినట్లయితే నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మూవ్ చేస్తున్నాను. బాగా గమనించండి, 15 మినిట్స్లోకి వెళ్తున్నాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడైతే బాగా గమనించండి, 23,150 మార్నింగ్ లైవ్లో కూడా చెప్పాను. 23,150కి ఎబో సస్టైన్ అయితే ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నాం. ఏదంటే ఈ క్యాండిల్ యొక్క లో వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పామన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే ప్యారలల్ ఛానల్లో ఉంది, మార్కెట్ నిదానంగా వెళ్తుంది అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాం. సో అలా చూసుకున్నట్లయితే 130 పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇప్పుడు మార్కెట్కి రెండు రెసిస్టెన్స్లు మనకు వర్క్ అవుతున్నాయి. ఒకటి ఏదైతే రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తున్నాను రెసిస్టెన్స్ 1, బ్లూ కలర్ లైన్లో ఏదైతే ఉందో అది కూడా రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తున్నాను. సో ఇది రెసిస్టెన్స్ 1 అవుతుంది, ఇది రెసిస్టెన్స్ 2 అవుతుంది. మార్కెట్ క్లోజ్ అయింది ఎక్కడ, ₹23,103 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి వెళ్తుంటే 23,103 అనేది ఏమవుతుంది, మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయితే మళ్ళీ అగైన్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, 23,280 వరకు. లేదు మార్కెట్ ఒక చిన్న గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేపు ఒక గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇలా అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే ఇదే వాల్యూ మనకు అగైన్ రెసిస్టెన్స్గా అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి పైకి వెళ్తే ఒక సబ్జెక్టు యాక్టివ్ అవుతుంది. ఎక్కడి వరకు, ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇలా గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఇలా బ్రేక్అవుట్ అవుతుంది, ట్రాప్ చేస్తూ అగైన్ ఇలా కిందికి వస్తూ కంటిన్యూ కిందికి ఫాల్ అవుతుందండి. సో ఇక్కడ మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదైతే సర్కిల్ వేస్తున్నానో ఈ వాల్యూ మనకు ఏమవుతుంది, మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. 23,142 రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 23,150 అనేది మనకు రౌండ్ ఫిగర్ వాల్యూ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేస్తున్నాను, దాన్ని ఒకసారి గమనించండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అయినాయో చూద్దాం. రైట్, మార్నింగ్ లైవ్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది ఒక ప్యారలల్ ఛానల్లో. ఈ అప్ ట్రెండ్ని మళ్ళీ డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వనంత వరకు కూడా బేరిష్గా చూసే ఛాన్స్ లేదు అని చెప్పేసి లైవ్ అనేది మనము ఎండ్ చేయడం జరిగింది. సో అలా ఆ టైంలో ప్యారలల్ ఛానల్ ఎలా అప్ ట్రెండ్ ఫామ్ అయిందంటే ఈ విధంగా ఫామ్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ మనం 10:20కి ఏం చేసాము, లైవ్ అనేది ఎండ్ చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ 10:20కి అప్పటికే ఇది ఒక ప్యారలల్ ఛానల్ ఫామ్ అయిపోయినదండి. అప్పటికి ప్యారలల్ ఛానల్ ఈ విధంగా ఫామ్ అయినది. రైట్, సో ఈ విధంగా ఒక ప్యారలల్ ఛానల్ని మనం అప్లై చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ప్యారలల్ ఛానల్ లో బ్రేక్ అవుతుందో అంతవరకు బేరిష్ చూసే అవకాశాలు లేవు అనేసి, ఒకవేళ ప్యారలల్ ఛానల్ అప్ ట్రెండ్ వెళ్తుంది, వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ 22,280 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ప్యాటర్న్ లో బ్రేక్ అయిందో, బాగా గమనించండి, ప్యాటర్న్ ఒక లో బ్రేక్ అయిందో కంటిన్యూ మార్కెట్ ఏమైంది, షార్ప్గా ఫాల్ అయింది. ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఈ ప్యాటర్న్ బాగా గమనించండి, ఇక్కడ నుంచి ప్యాటర్న్ స్టార్ట్ అయిందా మనకు మార్నింగ్ ఆల్మోస్ట్ ఎక్కడ దాకా ప్యాటర్న్ ఫాలో అయిందంటే ఇక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ అయిందంటే ఇంచుమించు అక్కడ వరకు ఫాల్ అనేది జరిగిందండి. సో ఈ విధంగా ఏంటంటే ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుందో ఆ ప్యాటర్న్ బ్రేక్ అయితే అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ మెజారిటీ టైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ప్యాటర్న్ గురించి మనకు తెలుసున్నప్పుడే మనం ప్యాటర్న్ బేస్ చేసుకొని సరైన ఎంట్రీ తీసుకుందాం. రైట్, ఇప్పుడు రేపటి ట్రెండ్ ఎలా నడుస్తుందంటే రేపటికి ఇది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుందండి. రేపటికి ఇది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ఉంది. సో ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ని అగైన్ బేరిష్గానే చూస్తాము. ఈ డౌన్ ట్రెండ్లో మూవ్మెంట్ అవుతున్నంతసేపు అగైన్ మనము బేరిష్ ట్రెండ్లోనే చూస్తామన్నమాట. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క హైని ఇలా బ్రేక్ అయినా కానీ
ప్యాటర్న్ ఒక హై బ్రేక్ అయిందనుకోండి, వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఈ యొక్క రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్‌ఔట్ అయితేనే అప్ ట్రెండ్ చూసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఒక పెద్ద గ్యాప్ అప్ అయిందనుకుందాం. ఈ రేంజ్‌లో ఎక్కడన్నా గ్యాప్ అప్ అయింది. ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ అయ్యి అబోవ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఈ రేంజ్‌లో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి అబోవ్ వెళ్తున్నప్పుడు వెంటనే 23,280 అనేది మనకు రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఈ 23,280 బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుందా? లేదా ఇక్కడి నుంచి అగైన్ కంటిన్యూ ఫాల్ అవుతుందా? అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలక్కడ. ఇది మళ్ళీ అగైన్ మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. సో, మేక్ ఆర్ బ్రేక్ జోన్ అంటే ఇలా వెళ్లి అబోవ్ సస్టైన్ అయ్యి పైకి వెళ్తుందా? లేదా ఒకవేళ అబోవ్ బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవ్వకపోతే అగైన్ ట్రాప్ చేస్తూ మళ్ళీ కిందకొస్తుందా? అనే విషయాన్ని మీరిక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. రైట్ అండి. నెక్స్ట్ ఏంటి? స్ట్రాంగ్ సపోర్ట్ ఏది మాట్లాడుకున్నాం రేపటికి? రేపటికి స్ట్రాంగ్ సపోర్ట్ 22,770 మనకు రేపటికి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో దానికి ఏం చేస్తున్నాం? గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నామండి. సో, ఈ విధంగా మనం ఏం చేసుకుంటున్నామంటే మార్కెట్‌లో ఉన్నటువంటి ప్యాటర్న్‌ని, చార్ట్‌ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్యాటర్న్ అండ్ చార్ట్‌ని బేస్ చేసుకొని హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ను అలాగే ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా మనం ఏం చేస్తాము? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తామండి. వెరీ గుడ్. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్యాటర్న్ ఎలా ఉందంటే ఈ విధంగా డౌన్ ట్రెండ్‌కి ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బాగా గమనించండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక స్టాకు లేదా ఒక ఇండెక్స్‌లో కంటిన్యూ మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత ఏదైనా ఒక స్టాక్ లేదా ఇండెక్స్‌లో ర్యాలీ అయిన తర్వాత ఏంటంటే షూటింగ్ స్టార్ క్యాండిల్ కానీ, గ్రాఫ్‌స్టోన్ డోజీ క్యాండిల్ కానీ మనకు ఫార్మ్ అయితే మనం ఏం చేస్తాం? మార్కెట్ అక్కడి నుంచి బేరిష్ అయ్యే ఛాన్స్ ఉందని కనుక్కుంటాం. సో, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక మంచి షూటింగ్ స్టార్ ఇంకొంచెం బాడీ చిన్నగా ఉంటే గ్రాఫ్‌స్టోన్ డోజీ కూడా మనము కన్సిడర్ చేసేవాళ్ళం. బాడీ కొంచెము ఎక్కువగానే ఉంది. సో, ఇది ఏం చేసాము? ఒక షూటింగ్ స్టార్ అనుకుందాం. షూటింగ్ స్టార్ క్యాండిల్ ఎప్పుడు ఫార్మ్ అయినా గానీ ఏం చేస్తామండి? క్యాండిల్ యొక్క హై టు లోకి ఒక బాక్స్ జోన్ అప్లై చేస్తాము. బాక్స్ జోన్‌లో ఉన్నంత వరకు నో ట్రేడింగ్ జోన్, ఎటువంటి ట్రేడ్ చేయము. ఎప్పుడైతే బాక్స్ జోన్ లో బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో అప్పుడేం చేస్తాము? ఎంట్రీ అనేది తీసుకుంటాము. అప్పుడు బేరిష్ పొజిషన్‌కి ఎంట్రీ తీసుకుంటాం. ఒక క్యాండిల్ బిలో బేరిష్ పొజిషన్‌కి ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఏమవుతుందండి? ఆల్మోస్ట్ ప్యాటర్న్ యొక్క లో వరకు పెట్టుకుందాం. ప్యాటర్న్ యొక్క లో అంటే చాలా ఇక్కడి దాకా ఉందండి. సరే ఇక్కడి దాకే పెట్టుకుందాం. స్టాప్ లాస్ ఏమవుతుంది? క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ₹41 స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేస్తున్నాము. ₹121 టార్గెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఈ విధంగా ఖచ్చితంగా మీరు మెజర్ చేసుకొని ఎంట్రీలు తీసుకోవడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్‌ని మెజర్ చేయకుండా ట్రేడ్ అనేది చేయకూడదండి. రైట్ అండి. సో, ఈ విధంగా క్యాండిల్స్ గురించి చెప్తున్నాము. సపోర్ట్ హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. చార్ట్ గురించి చెప్తున్నాం. ప్యాటర్న్స్ గురించి చెప్తున్నాం. ఓకే అండి. ఎవరికైనా కానీ ఏంటండి, ఎవరికైనా క్యాండిల్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే మనం వాట్సాప్ మెసేజ్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఇంకొక విషయం ఇక్కడ చూడండి. ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఫార్మ్ అయిందన్నమాట. ఏంటి? ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్మ్ అయింది. ఇంకొద్దిగా ఇక్కడ ఇలా వచ్చిందంటే బాగుండండి. సో, ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకు ఫార్మ్ అయిందనమాట. సో, ప్యాటర్న్స్ అనేది చూసిన వెంటనే మనము గుర్తుంచుకోవాల్సి వస్తుంది. లేదా ఫైండ్ ఔట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్‌ని చూస్తుంటే మనం చెప్తున్న కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే మరి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.